మెదక్ జిల్లాలో అన్ని రైస్ మిల్లర్ల వద్ద ఉన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యం పెట్టాల్సిందిగా ఆఖరి తేదీ ఈ నెల 31తో ముగిసిందని ప్రభుత్వ ఆదేశాల మేరకు గడువు తేదీలోగా పాటించని రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజేష్ హెచ్చరించారు. మంగళవారం ఐడిఓసి మినీ మీడియా సమావేశంలో జిల్లాలోని రైస్ మిల్లర్లతో సమీక్షించారని మెదక్ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి మంగళవారం రాత్రి 8:07 విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజేష్ మాట్లాడుతూ రోజువారీ లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని ఆ మేర కార్యాచరణ రూపొందించాలన్నారు. ఎఫ్సిఐకి మనమే సిఎంఆర్ కోటా తీసుకొని అట్టి లక్ష్యాన్ని పాటించకపోతే ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. లక్ష్యం చేరుకోకపోతే వచ్చే సంవత్సరం కేటాయింపు తగ్గుతుందన్నారు. బియ్యము పెట్టని వారిని బ్లాక్ లిస్టులో పెడతామని తెలిపారు. సిఎంఆర్ అందజేతకు ఇక గడువు పొడిగింపు ఉండబోదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎంత త్వరగా సిఎంఆర్ రైస్ అందజేస్తే అంత మంచిదన్నారు. సిఎంఆర్ఎస్ డెలివరీ లక్ష్యాన్ని చేరుకొని మిల్లర్లపై కఠినంగా వ్యవహరిస్తామని, పూర్తి చేయని మిల్లర్లపై ఆర్ఆర్ యాక్ట్, పీడీ యాక్ట్ వంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ అంశానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రైస్ మిల్లర్లు వారిగా పర్యవేక్షణ జరపాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు, డిఎస్ఓ బ్రహ్మారావు, డిఎం సివిల్ సప్లై హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.